ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలుగా ఏదైతుందో నేను ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నా, ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నా. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తున్నా. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యూ విల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్లు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే, ఆల్ రైట్, రిజైన్, వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిర్వహింపజేయాలి కదా, మళ్ళీ ఎన్నికలు నిర్వహింపజేయాలి కదా. చట్టంలో ఉండే ఒక చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, అదే విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరుండగలుగుతుందో ఆ చట్టంలో ఉన్నట్టు చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి ఎన్నికలు నిర్వహించాలని. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రెక్టిఫై చేయించు, మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డలతో భర్తీ చేయించామని చెప్పండి. దిస్ ది కమిట్మెంట్. ఊరికే మాటలు వల్ల వేయటం కాదు, ఎవరి కమిట్మెంట్ ఏంటి అని కూడా ప్రజలు గమనిస్తూ అని చెప్పంటావు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేసినావు? 20 మాసాలు అయిందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలుపబట్టి? 20 మాసాలు అవుతుంది. ఏం అభివృద్ధి సాధించినవో మరి. యావర్ రోడ్ ఏదైతుందో విస్తరణ అనేది ఇక జగిత్యాల ముద్దటికెళ్ళి నానుతున్నది. యావర్ రోడ్ విస్తరణ అని చెప్పంటున్నా. గతంలో 100 ఫీట్ల విస్తరణకు ఏదైతుందో ఇలా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రభుత్వాన్ని నివేదింపజేస్తే అక్కడ తట్టుపెట్టి సరే ఈయన వచ్చినాక నేనే దాన్ని చేస్తున్నాను చెప్పని దాన్ని ఏదో చేయబోయిండు. టీడీఆర్ పట్టుకొచ్చారు. ఆ టీడీఆర్ ఏంటంటే ఎవరికి అర్థమే కాలేదు టీడీఆర్ ఏందని. నేను మొన్న లాస్ట్కు బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకటి విస్తరణ, రెండవది ఏదైతున్నదో వీళ్ళు విస్తరణకు సంబంధం లేకుండా వీళ్ళ అనుమతులకు భిన్నంగా డీవియేషన్స్ తో నిర్మాణం చేయబడ్డటువంటి ఉన్నాయి యావర్ రోడ్డు మీద. యావర్ రోడ్డు మీద ఏదైతున్నదో విస్తరణకు సంబంధం లేకుండా అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఉన్నాయి. అవైతే తొలగించవచ్చు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిందా యావర్ రోడ్ మీద ప్రత్యేకించి, నాట్ ఎనీవేర్ ఎల్స్. ఎందుకంటే యావర్ రోడ్ ప్రధానంగా చర్చలు ఉన్నది కాబట్టి యావర్ రోడ్డు మీద అనుమతులు భిన్నంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టబడ్డాయో వాటి తొలగింపు చేయాలి అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు ఏదైతుందో దాని మీద స్పందన లేదు. అక్కడ పెట్రోల్ పంప్ ఏదైతుందో లీజ్ అనే ఒక నెపంతో ఆక్రమించుకోబడ్డది. దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పని రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండ్రు. కలెక్టర్